నమస్తే అండి. ఇప్పుడు మనము సొజ్జ భక్షాలు ఎలా చేయాలో చూసేద్దాం. వీటిని మనము పప్పు బూరెలు కూడా అంటాము. బెల్లము శనగపప్పుతో చేసుకుంటాం కాబట్టి పప్పు బూరెలు అని కూడా అంటాము. దీనికి ముందుగా కావాల్సింది 3 కప్పుల మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, ఒక సగం స్పూను ఉప్పు వేసి మనం చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా తడుపుకోండి. కొద్దిగా పల్చగా తడుపుకోవాలి. నూనె ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకొని తడుపుకోండి. అది ఒక గంట సేపు నాననివ్వండి. అప్పుడే మనకు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకోండి. మనము ఉప్మా రవ్వ ఎందుకు వేసుకున్నామంటే ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకు క్రిస్పీగా, మెత్తగా, టేస్టీగా ఉంటాయి భక్షాలు అనేటివి. ముందుగా మనకు పై లేయర్ మాత్రము మనకు మంచిగా టేస్ట్గా ఉండాలి కదా, సన్నగా కూడా ఒత్తుకోవడానికి వస్తాయి అన్నమాట. అందుకే మనం ఉప్మా రవ్వ వేసి మైదాపిండిని తడుపుకోవాలి. మధ్యలో స్టఫింగ్కి 1 కిలో శనగపప్పు తీసుకొని కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే ఉడికించుకోండి. ఈ విధంగా ఇలాచీలు కొన్ని ఒక టేబుల్ స్పూన్ అంత ఇలాచీలు పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ బెల్లము ఒక 1/2 కేజీ బెల్లము ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా మెల్ట్ అవుతుంది మనకు. అందుకని బెల్లము దీంట్లో పప్పులో వేసి మిక్సీకి వేస్తాం కదా, తొందరగా మెదుగుతుంది, మెత్తగా అవుతుంది. కాబట్టి మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా పప్పు, ఉడకబెట్టిన పప్పుని మళ్ళీ కొద్దిగా బెల్లం వేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా దాంట్లో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాచి పొడి, ఆ ఇలాచి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా చూపించిన విధంగా కలుపుకోండి. పప్పు ఉడికిన తర్వాత జల్లెట్లో వేసుకొని ఆరబెట్టుకోండి. నీళ్ళన్నీ పొయ్యే వరకు ఆరబెట్టుకొని దాని తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి పప్పుని. ఈ విధంగా మైదా పిండిని ఒత్తుకొని మధ్యలో పప్పు ముద్దని ఈ విధంగా ముద్దలా చేసుకొని మధ్యలో పెట్టుకొని స్టఫింగ్లా పెట్టుకొని ఇలా కవర్కి నూనె రుద్దుకొని పెట్టేసుకోండి. మనకు కవర్స్ దొరుకుతాయి, భక్షాల కవర్స్. ఒకవేళ అవి లేవు అని అంటే మనకు కొత్తవి శారీస్ వస్తాయి కదా, శారీస్కి వచ్చే కవర్స్ కూడా వాడుకోవచ్చు. లేకపోతే నూనెది ప్యాకెట్ కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా నూనె రుద్దుకుంటూ ఒత్తేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. మన శారీస్ కొత్తగా వచ్చే శారీస్ కవర్స్ కూడా వాడుకుంటే కూడా ఈజీగా వస్తుంది. ఈ విధంగా కవర్లో పెట్టి ప్రెస్ చేసుకోవడం వల్ల మనం చపాతీ చేసినంత టైమే పడుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది తొందరగా చేసుకోవచ్చు. మనము ఇక్కడ చూపించిన విధంగా ప్రెస్ చేసుకోండి. ముందుగా కవరు కట్ చేసుకొని మధ్యలో నూనె పోసుకొని దానిపైన ఆ ముద్దను పెట్టి ఇంకొక లేయర్ కవర్ పైనుంచి పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకోండి. మనకు చేతికి కూడా ఏం అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది మన శారీస్ కవర్స్. ఇలా ప్యాన్ పైన నూనె పోసుకొని దానిపైన ఒత్తుకున్న భక్షాన్ని వేసి మళ్ళీ చుట్టూ నూనె పోసి ఇలా ఈ విధంగా కాల్చుకోండి. నూనె అంటే నూనె, నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. లేకపోతే వేడిగా ఉన్నప్పుడే భక్షాల పైన నెయ్యి వేసుకొని ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.